ముందుగా మిత్రులందరికీ ప్రీ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. ఈరోజు జూన్ 9వ తారీఖు. సో ఇంతకుముందు కొన్ని ఇండికేటర్స్ అయితే మనం కవర్ చేసుకున్నాం. ఒకసారి ప్రైస్ యాక్షన్ మీద అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ముందుగా ఒకసారి బేసిక్స్ అనేది చూస్తే ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే అయితే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డేటా. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యుఎస్కు సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ సమస్య అనేది పెరిగిందనమాట. యాక్చువల్గా ప్రీవియస్గా ఏంటంటే 233,000 అప్లై చేసుకుంటే ఈసారి 261,000 మంది అప్లై చేశారు. సో కౌంట్ అనేది పెరిగింది కాబట్టి ఇది నెగిటివ్ అని చెప్పుకోవచ్చు మనకి ఓవరాల్గా ఫండమెంటల్గా. ఇక ఈరోజు పెద్దగా ఈవెంట్స్ ఏమి లేవు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్బీఐ రేట్ డెసిషను ప్రీవియస్గా ఏదైతే ఉందో 6.5 అదే ఉంచడం అనేది జరిగింది. పెద్దగా మార్పు ఏమి లేదు ఇక్కడ. సో ఒక రకంగా న్యూట్రల్గా తీసుకోవచ్చు ఈవెంట్ గురించి. అండ్ క్యాష్ రిజర్వ్ రేషియో సేమ్ ఉంది. అండ్ దాని తర్వాత మనకి ఈరోజు 5 o'clock ఈవినింగ్ ఓకే ఫారెన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, బట్ ఎక్కువగా ఉండాలన్నమాట. మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు డాలర్స్లో చెల్లించేటప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎనీహౌ అది చూద్దాం. ఇది ప్రస్తుతం ఉన్న డేటా. ఇక ఏడిఆర్స్ విషయానికి వస్తే విప్రో నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఐటీ ప్యాక్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సో ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంతకుముందు అనుకున్నాం ఎందుకో వీక్గా ట్రేడ్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, సో కొన్ని బ్యాంక్స్ స్ట్రాంగ్గా 52 వీక్ హై ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం స్ట్రగుల్ అవుతుంది. అండ్ డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అయింది. సో ఏడిఆర్స్ నుంచి అయితే మనకి పెద్దగా స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే హాంకాంగ్, చైనా, లండన్, డౌ జోన్స్ ఇవన్నీ నెగిటివ్గా ఉన్నాయి. జర్మన్ నెగిటివ్గా ఉంది అండ్ యూరోప్ నెగిటివ్గా ఉంది. ఓకే, బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకు కావాల్సింది చూసుకున్నట్టయితే ఇది 7.5% పాయింట్స్ పాజిటివ్గా ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకు ఒక ఫ్లాట్గా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే గ్లోబల్గా అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. దట్ ఈస్ దేర్. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్డిఐస్ డేటా మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్న ఇద్దరు బై చేశారు. ఇది జూలై 7th రైట్. దగ్గర మనకి 1,774 కోట్లు ఇద్దరు కలిపి బై చేశారు. ఇక్కడేమో ఎఫ్ఐఎస్ 1,382 కోట్లు ఏంటి మొన్న ఇది డిఐఎస్ 392 కోట్లు. ఏంటంటే మార్కెట్ సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్గా నిన్న విషయానికి వస్తే కిందకి రావడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏం చేశారంటే ఎఫ్ఐఎస్ 212 కోట్లు మాత్రమే బై చేశారు. డిఐఎస్ ఏమో 405 కోట్లు సెల్ చేశారు. ఇది నిన్నటి డేటా. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టు అవుట్ఫ్లో ఉంది ఇక్కడ. ఓకే, ఎనీహౌ ఇది చేంజ్ అవుతూ ఉంది. ఎఫ్ఐఎస్ యాక్టివిటీ మనం అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ మీద తగ్గుతూ వస్తూ ఉంది. ఓకే, అంతకుముందంత స్ట్రెంత్ కనిపించట్లేదు రైట్. దాని తర్వాత మనపురం అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన ఎటువంటి స్టాక్స్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అదేవిధంగా మనం కొన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాం. ఈరోజు అబ్జర్వ్ చేద్దాం. కపుల్ ఆఫ్ డేస్ అనమాట, ఈరోజు కాదు. ఓకే, సో గమనించండి, 1 డే రిజల్ట్ కాదు ఇది, ఎందుకంటే వీటిలో వీక్నెస్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఈఎఫ్ఐ ఎల్డర్స్ ఫోర్స్ ఇండెక్స్ అంటాం. అండ్ హుడీస్ కూడా మనం ఏంటంటే యాడ్ చేసుకున్నాం. సో ఈ 4 స్టాక్స్లో మనకి ఏదన్నా మొమెంటం వస్తుందేమో చూద్దాం. ఇవైతే ప్రస్తుతానికి ఉన్న వీక్ స్టాక్స్. ఎందుకంటే వీక్ స్టాక్స్ సెలెక్ట్ చేయడం వీళ్ళకి రీజను మార్కెట్ కొంచెం నిన్న స్ట్రాంగ్గా ప్రెషర్కి లోన్ అయింది కాబట్టి మనం డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇక ఒకసారి నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఆల్ టైమ్ హై దగ్గర 18,890 ఉంది రైట్. బట్ ఏంటంటే ఆ యొక్క లెవెల్ని అయితే బీట్ చేయకముందు మళ్ళీ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ జరిగింది. బట్ ఎనీహౌ ఏంటంటే ఇండికేటర్స్ కానీ మనకు అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. బేర్స్లో కూడా మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. చూద్దాం. యూఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. స్ట్రాంగ్గా మూవ్ వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్ అండ్ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూద్దాం. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. 44,499 అంటే 500 దగ్గర అప్రాక్సిమేట్గా. సో ఒక రకంగా ఏంటంటే ఇక్కడ 1 2 3 4 ఇండిసిషన్ క్యాండిల్ తర్వాత ఒక ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది. సో ప్రాబ్లం ఏంటంటే ఇనిషియల్గా అట్లీస్ట్ కిందకి పుష్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, అండ్ ఇండియా విక్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఏంటంటే స్టిల్ లోవర్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతుంది. ఇండియా విక్స్ రైజ్ అయితే కానీ మనకు ప్రీమియమ్స్ పెరగవు అండ్ వాలటైలిటీ అనేది పెరగదు. వాలటైలిటీ అనేది డెఫినెట్గా ఇంట్రాడే ప్లేయర్స్కి అనేది పాజిటివ్. ఇక
యా, సో నిఫ్టీ బ్యాంకు విషయానికి వస్తే ఒకసారి ఏడిఎక్స్ చూద్దాం. డిఎంఐ అనేది మనకి ఏంటంటే ఇక్కడ ఒక బయాస్ ఉందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, బయర్స్ అనేవాళ్ళు తగ్గుతూ వస్తున్నారు, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్. ఎట్ ద సేమ్ టైం సెల్లర్స్ రైజ్ అవుతూ వస్తున్నారు. సో ప్రస్తుతం ఏంటంటే మీటింగ్ పాయింట్. సో ఎనీహౌ ఇది ఒక్కొక్కసారి ఫాల్స్ సిగ్నల్స్ కూడా ఇస్తూ ఉంటుంది. మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్కి వస్తున్నారన్నమాట. ఇప్పుడు ఎయిదర్ స్ట్రాంగ్గా బుల్స్ కానీ బేర్స్ కానీ కంట్రోల్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ అనేది మొమెంటం అయితే అయ్యే అవకాశం ఉంది. ఇద్దరి దగ్గర నుంచి ప్రస్తుతం ఏంటంటే ఒక అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది. ఎవరో ఒకళ్ళు గివప్ ఇస్తే మార్కెట్ ఒక డైరెక్షన్లో తీసుకుంటుంది. ప్రస్తుతానికి ఏంటంటే న్యూట్రల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ప్రైస్ మనం చూసుకున్నట్టయితే కిందకు వచ్చింది. సో ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే సెల్లర్స్ రైజ్ అవుతూ ఉన్నారు, బయర్స్ యొక్క స్ట్రెంత్ అయితే క్లియర్గా తగ్గుతూ ఉంది. అంత క్లారిటీ అనేది డిఎంఐలో అయితే కనిపించట్లేదు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి మ్యాక్డీ యొక్క మొమెంటం ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా అబౌవ్ జీరో లైన్ అంటే జనరల్గా ఏంటంటే పాజిటివ్గా తీసుకుంటాం. దాని తర్వాత కొద్దిగా ఫ్లక్చువేట్ అయింది, దాని తర్వాత ఒక సెల్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మొమెంటం స్లోగా ఉందన్నమాట, అంటే డౌన్ సైడ్. సో స్లోగా స్లిప్ అవుతూ వస్తుంది. అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా ఏంటంటే హిస్టోగ్రామ్ రైజ్ అవుతూ ఉంది. సో సెల్లర్స్ యాక్టివిటీయే ఎక్కువగా చూపిస్తుంది ఏది మ్యాక్డీ అయితే. అండ్ మొమెంటం కూడా డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది. అంటే మొమెంటం అట్లీస్ట్ స్లో అయిందని చెప్పి చెప్పుకోవచ్చు క్లియర్గా. అప్ సైడ్ థ్రస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇక మనకి ఉడీస్ ఆర్ఎస్ఐకి వస్తే జనరల్గా ఆర్ఎస్ఐ ఏంటంటే మనకి అబౌవ్ 55 ఉంటే బులిష్గానే కన్సిడర్ చేస్తాం. ఓకే, 55 ఉందనుకోండి, స్టిల్ ఇదేంటంటే మనం కరెక్షన్గా తీసుకుంటాం. సో సమ్వేర్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని లాంగ్ టర్మ్లో పైకి వెళ్ళాలంటే సమ్వేర్ ఏంటంటే ఇక్కడికి వచ్చి సపోర్ట్ అయితే తీసుకోవాలి. ప్రస్తుతం బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ ఏంటంటే మనం ఒక డెసిషన్ అయితే తీసుకోలేం, స్టిల్ బుల్లిష్ వ్యూతోనే ఉందన్నమాట. అదేవిధంగా కమోడిటీ ఛానల్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ పాయింట్ దగ్గర మనకి పాజిటివ్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఆ లెవెల్ దగ్గర ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో దగ్గర ఏంటంటే మంచి టర్నింగ్ పాయింట్లోనే సిసిఐ సపోర్ట్ చేసింది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆర్ఎస్ఐ కూడా మంచి టర్నింగ్ పాయింట్లోనే సపోర్ట్ చేసింది. మ్యాక్డీ కూడా మంచి టర్నింగ్ పాయింట్ అని ఎందుకంటున్నంటే ఇక్కడ బోటం క్రియేట్ చేసింది ఏది ప్రైస్లో. దాని తర్వాత ఇక్కడ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి కూడా స్టాకు ఇండిసెస్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది కాబట్టి అలా అంటున్నాను. సో ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇది జీరో లైన్ కింద వస్తే దాన్ని ఏంటంటే మనం ఏదైనా మార్కెట్లో వీక్నెస్ అనేది ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రాబబ్లీ ఈరోజు డిసైడ్ చేయొచ్చు ఫ్యాక్టరు, అది నిఫ్టీ బ్యాంక్లో ఉంది. ఓకే, దాని తర్వాత మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే ఒకసారి నిఫ్టీ 50 చూద్దాం. సో నిఫ్టీ 50 అయితే మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. యాజ్ పర్ ద డిఎంఐ ఏంటంటే స్టిల్ బుల్స్ కంట్రోల్లోనే కనిపిస్తుంది క్లియర్గా, దెర్ ఈజ్ నో డౌట్. అండ్ మ్యాక్డీ అయితే ఇప్పుడే సెల్లింగ్ సిగ్నల్ అనేది ఇచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఇచ్చింది రకరకాలుగా, బట్ అయితే మనకి మార్కెట్ మొమెంటంలో ఉన్నప్పుడు అప్ సైడ్ ఇక్కడ కొద్ది కన్సోలిడేషన్ తీసుకున్న ఫేజ్లో మేబీ ఈ సిగ్నల్స్ ఇచ్చి ఉండొచ్చు. బట్ అగైన్ సెల్లింగ్ సిగ్నల్ అనేది ఇచ్చింది. నాకేమనిపిస్తుంది ఇక్కడైతే పెద్దగా యాక్టివిటీ లేదు. ఓకే, హిస్టోగ్రామ్ అనేది ఒక డైరెక్షన్ అయితే తీసుకోలేదు, బట్ నిన్న నెగిటివ్ హిస్టోగ్రామ్ ఫార్మేషన్ అనేది జరిగింది అండ్ మ్యాక్డీలో అది. దాని తర్వాత ఆర్ఎస్ఐలో అయితే స్టిల్ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది, ఇంకా అది 50-50 లెవెల్స్ దగ్గరికి రాలేదు. అండ్ సిసిఐలో కూడా కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో తొందరపడద్దు, మార్కెట్ యొక్క డైరెక్షన్ బుల్లిష్గా ఉంది కాబట్టి. ఓకే, సో యా, దట్ ఈస్ దేర్. ఇక బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందనేది చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 18,634 దగ్గర క్లోజ్ అయింది మనది. ఓకే, దాని తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,758 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకు దగ్గర ఒక 100 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ జరగాలి. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనకి గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్. అండ్ ఎనీ అప్డేట్స్ ఉన్నా సరే డెఫినెట్గా ఏంటంటే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఒకవేళ మనం ఏదైనా ట్రేడ్ ఇనిషియేట్ చేసినప్పుడు ఏంటంటే మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిట్ రూల్స్ అనేది తీసుకోండి. ఓకే, అందరికీ ఒకటే ఎగ్జిట్ ఉండదు. ఓకే, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా మొమెంటమ్ ట్రేడింగ్ అండ్ రిస్క్ రివార్డ్ ట్రేడ్ అని. ఈ యొక్క ట్రేడ్ని మీరు డిఫైన్ చేసుకొని రిస్క్ రివార్డ్ బేస్ కానీ లేకపోతే మొమెంటమా ఇదని చెప్పేసి డిసైడ్ చేసుకుని ఎగ్జిట్ రూల్స్ అనేది డిసైడ్ చేసుకుంది. ఓకేనా? సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.